దేవుని పరిశుద్ధ నామాన్ని ఒక పల్లవి చరణ వాడుకొని మాట్లాడలేదా లైవ్ కట్ చేస్తాం వేరే కార్యక్రమం బట్టి కాబట్టి ఒక చిన్న పల్లవి చరణ గ్రూప్ అందరూ అక్కడ ఉన్నవాళ్ళు త్వరగా మీరు వేదిక ఈ యొక్క సభాస్థలికి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. నిన్ను జగదీశ శ్రీ యేసా మా महिमान्वित महिमान्वित चिरजीवनी महिमान्वित चिरजीवनी भजन्तु मोहिनो जगदीशा येसा मा रक्षणकर्ता भजन्तु मोहिनो जगदीशा येसा मा महिमान्वित चिरजीवनी भजन्तु मोहिनो जगदीशा येसा मा रक्षणकर्ता भजन्तु मोहिनो जगदीशा येसा मा హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం రోజు క్లుప్తంగా కొద్దిసేపు నేను దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకున్న తర్వాత దేవుని కొద్దిసేపు స్తుతిస్తాం. తర్వాత దైవజనులు పాస్టర్ స్వరాజ్ గారి సంగారెడ్డి ప్రాంతం చూసినప్పుడు దైవజనులు క్లుప్తంగా కొద్దిసేపు వాక్యాన్ని పంచుకున్న తర్వాత మనం ముగించుకుంటాం. యాక్చువల్గా నేను దాస్ సార్తో అక్కతో అన్న మాట ఏంటంటే గృహ ప్రతిష్ఠ జరిగిన రోజు రాత్రంతా దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఏవైతే ఇల్లు కొత్తగా కడతారో
ఆ కొత్త ఇళ్ళకు కొత్త దయ్యాలు వస్తాయి. అవి కొత్త దాకా రావు, పిల్లలకు వస్తాయి. సత్యం రుతక కూతురు సత్యం మనకి దేవునికి స్తోత్రం కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అందుకే కొత్తగా మనం ఇల్లు ప్రదర్శించినప్పుడు ఏంటంటే రాత్రంతా ఈ దుష్ట శక్తులను రానియకుండా మనం, ఎందుకంటే దయ్యాలు ఏం చూస్తాయంటే ఒక ఇల్లు మంచిగా ఊడ్చిపెట్టి దాన్ని చూస్తాయంటాడు లోకాసు వార్తలు. ఆ ఇల్లు మంచిగా ఊడ్చి ఉంచడం వల్ల అది వెళ్ళి తనకంటే చెడ్డమైన 7 దయ్యాలను తీసుకొని వచ్చిందంట. సో కాబట్టి మనం వాటిని చిన్న చేయకూడదు. ఎక్కడెక్కడైతే కొత్త ఇల్లు కడుతున్నా అక్కడక్కడ ఈ దయ్యాలు కొత్తగా ఆ ఇంట్లో పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో మనం ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి కూడా నిజంగా దేవుని కృపణ అడుగులో ప్రార్థన జరిగిందండి. పునాది మొదలుకొని పునాది వేయకన ముందు నేను మోనన్నారు అందరం వచ్చి ఆ ముగ్గు వేయకన ముందు కూడా ఇక్కడ ప్రార్థన చేసినాం. అప్పుడు మొత్తం గుంత ఇదంతా. తర్వాత స్లాబ్ ప్రిపేర్ చేసినాం. ప్రతి అడుగున ప్రార్థన. ఏ పని ప్రారంభించినా ప్రార్థన చేయకుండా మనం ప్రారంభించలేదు. ఇప్పటిదాకా మనం ఎక్కడ అవకాశం వేయలేము దుష్టుడికి. సో ఈ ప్రతిష్ట దినాన కూడా మనము రాత్రంతా దేవస్థానంలో స్తుతిస్తే ఇక్కడ దయ్యాలు వచ్చేదానికన్నా బదులు దేవుని యొక్క మహిమ వస్తారు. హల్లెలూయా. మనం స్థుతించకుండా మంచిగా ఊడ్చిపెట్టి చుట్టలందరూ పోయినా అని చెప్పేసి మంచిగా ఊడ్చిపెట్టి పోయినాం అనుకో, దయ్యాలు తలుపులు ఆపై కిటికీలు ఆపై ఏమాపై డైరెక్ట్ గా ఇంట్లో వచ్చి ఆ మూల ఇప్పుడు ఒకటి కూర్చొని భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా చేస్తాయి. తండ్రి కొడుకుల మధ్య నమ్మకం లేకుండా, తండ్రి కూతురుల మధ్య నమ్మకం లేకుండా చేస్తాయి. ఇక రకరకాల బలహీనతలు, రోగాలు, రకరకాల సమస్యలు ఈ దయ్యాలు తీసుకొచ్చి పెడతారన్నమాట. వాటి ప్రభావం ఇదంతా. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కంచ ఆ కుటుంబంలో ఉండాలి అంటే అది స్తుతించకుండా ఉండాలి. అది రాత్రికాల సమయం. హల్లెలూయా. ఎప్పుడు దుష్టశక్తులు బలంగా పనిచేస్తాయో అప్పుడే మనం వాటితో యుద్ధం చేయాలి. అదే స్పిరిచువల్ వార్ఫేర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్లుప్తంగా అందుకే నేను కొద్దిసేపు వాక్యం పంచుకుంటాను. ఏదో 5 నిమిషాలు అయిపోగానే ముగిస్తే వెళ్ళిపోయి మంచిగా అనుకుందాం వెళ్ళకండి. మీరందరూ కూడా మాతో పాటు కలిసి తెలుసు. అసలు యాక్చువల్గా పెద్దగా ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు ఇక్కడ. ఆర్కెస్ట్రా బృందంతో రాత్రంతా భజన చేయాలి, ప్రేయర్ 4 గంటలకు చేయాలనుకున్నాం. వేరే కార్యక్రమం ఇంకోటి హైదరాబాద్ లో జనసంఖ్య ప్రాంతంలో వేరే కార్యక్రమం ఉండడంతో కొంతమంది మా పిల్లలు అటు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఆఫ్లైన్ ప్రేరణ చేద్దామని అనుకున్నాం. దేవునికి స్తోత్రం. సామెతలు గ్రంథం నుంచి వచ్చిన మాట నేను చదివి ప్రార్థన చేస్తాను. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి మన దైవజనులు స్వరస్పష్ట గారు, వారు సుదీర్ఘమైనటువంటి అనుభవం, బైబుల్ టీచర్ గా అనేక స్థలాలలో మరి పునాది పాఠాలు బోధిస్తూ రెండవ రాకడ గురించినటువంటి స్పష్టతను అనేకులకు వారి యొక్క ప్రసంగాల ద్వారా తీసుకొస్తూ వారు ప్రభు పరిచయలో ముందుకు సాగుతున్నారు. చూడడానికి చిన్నవాళ్ళ ఉంటాడు కానీ ఆయన చాలా పెద్దవాడు. నెత్తికి రంగేసుకున్నంత మాత్రాన వయసు అంటే కూడా తెలుస్తున్నది. ఇప్పుడు దినాల్లో పరిశాన్ అయిపోతున్నది. అందరు కూడా మరి ఈ కలర్ వల్ల అర్థమైతలేదు ఎవరు వయసు వెళ్తారండి. కాబట్టి ఆయన చిన్నపిల్లాడని కాదు, చాలా వయసులో అనుభవంలో అన్ని విధాలుగా వారు పెద్దవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతలు 22వ అధ్యాయం సామెతల ప్రవచన గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. క్లుప్తముగా వాక్య పరిచర్య చేసుకొని మనం దేవుడు స్తుతిద్దాం. మంచి కళాకారులు మన మధ్యలో ఉన్నారు. నవీన్ తర్వాత జాయ్ కూడా ఒక పాట పాడుతుంది, వీడ కూడా ఒక పాట పాడుతుంది. మీరు ఈరోజు పాటలు పాడాలి తప్పదు. ఇప్పుడే మీరు తీసి కరెక్షన్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పాట పాడాలి. మీ యొక్క ఆత్మీయ అంతస్తు దేవుడు చూడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 22వ అధ్యాయము సామెతలు 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవలో వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చదువుకున్న లేఖన భాగమును దొడమడ వెలికిలో పాలించేను గాక. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క వచనము జరిగినటువంటి వ్యక్తులు ఇక్కడైతే ఎవరు లేరు. బైబిల్లో ఈ వచనము అసలు రెఫరెన్స్ చెప్పగానే అందరికి నోటికి వచ్చేసేటువంటి మాట. ఎందుకంటే ప్రతి బర్త్డే సెలబ్రేషన్ లో కూడా మనము వాళ్ళు నడవలసినటువంటి మార్గమును వారికి బోధించు, వారిని నేర్పించమని ఎప్పుడు మనము చెప్పుకున్నాం. ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి విజయ్ ప్రకాష్ కూడా చాలాసార్లు వినుంటాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా బర్త్డే సెలబ్రేషన్ చేసి ఉంటాడు. నాకు తెలిసి ఏ సంవత్సరం కూడా మిస్ అయి ఉండదు. సో ప్రతి సంవత్సరం క్రైస్తవ కుటుంబం కాబట్టి మనం కొద్దిగా గొప్ప ఇంట్లో చిన్న ప్రేర్ పెట్టుకొని ఈ యొక్క వాక్యాన్ని చదువుకోవడం అనేటువంటిది మనకు ఆనవాయితీ. దేవుని బిడ్డలారా, బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పుము అనేటువంటి మాట మనము భౌతిక సంబంధంగా పిల్లల గురించి కొద్దిసేపు పక్కన పెడదాం. స్పిరిచువల్ గా మనకంతా తెలుసు. నేను చక్కచక్క చెప్తాను కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందరు కూడా.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, నా చిన్న పిల్లలారా అని దేవుడు సంఘానికి పిలుస్తాడు. నా చిన్న పిల్లలారా, వీఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా స్పిరిచువల్ గా దేవుని యొక్క పిల్లలం. ఇప్పుడు భౌతికంగా పిల్లలకు మనం ఏమంటున్నాం చెప్పండి, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము అంటున్నాడు. మరి స్పిరిచువల్ గా మనము నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏమిటి? నా చిన్న పిల్లలు దేవుడు అన్నాడు కదా, ఇప్పుడు మనం కూడా నేర్పిస్తాడు. మనందరికి తెలుసు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఏముంది? 28 అంటాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పిన తర్వాత ఏమన్నాడు 29లో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అక్కడ. ఏం నేర్చుకోమంటున్నా చెప్పండి. అక్కడ నేర్చుకున్నా చెప్తుంది ఏంటి? ఎందుకంటే ఆ పైన చెప్పాడు 29లో, నా ఎదుక రండి, మీ మీద నా కాడి మొక్కనేదో కాడిలో ఉంది. సాతాను మన మీద దేవుడు నమ్మకాన్ని దేవుని బిడ్డారా, వాడు ఒక బలమైన కాడి మన మీద పెట్టిండు. ఆ కాడి దేవుడు తొలగిస్తాడు. చాలా మంది క్రైస్తవులకు అర్థమైంది ఏంటంటే, మనం దేవుడు మన భారం అంతా తొలగిస్తాడు, అంతవరకు అర్థమైంది. ప్రయాసపడి భారం వచ్చి సమస్య రండి, నేను విశ్రాంతి ఇస్తాను కదా. విశ్రాంతి కావాలి, ఇంకా ఏ భారం మన మీద ఉండొద్దు అనుకుంటారు. తర్వాత మోపింది భారం అని అర్థం కాదు. పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మరి 9వ అధ్యాయం 16వ వచనం అంటాడు, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉంది. ఎవరు మోపారు ఇది? నువ్వు రక్షణ పొందిన నీ మీద దేవుడు మోపాడు. నువ్వు రక్షణ పొందిన నీ మీద ఒకడు మోపాడు. ఏంటంటే నువ్వు నేర్చుకోవాల్సినటువంటి సంగతులను గురించి దేవుడు ఆ రోజు నీకు చెప్పడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నేను సాత్వికులను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకోనండి, నా యొక్క నేర్చుకోనండి. నేను నేర్చుకోను అనలేదు. మనం నేర్చుకుని అన్నవారికి దేవుడు నేర్పించడు. నాకు నేర్పించు ప్రభువా, నేను బాలుడను, నేను బాలికను, ఆత్మీయంగా నాకు నేర్పించు అంటే దేవుడే మనకు బోధకుడు అవుతాడు. అందుకే ఆయన అంటాడు, మీరు భూమి మీద బోధకుడు పిలువబడవద్దు, ప్రభువే మీకు బోధకుడు అని మత్తయి సువార్త 23వ అధ్యాయం చెప్పాడు. 32వ కీర్తన 8వ వచనంలో అంటాడు, నేను మీకు బోధకుడు ఉంటా. ఎట్లుంటా తెలుసా బోధకుడుగా? ఒక తల్లిదండ్రుల లోకంలో వారు కొంతవారికి గైడ్ చేయగలుగుతారు, కొంతమంది చెప్పగలుగుతారు. కొంత వయసు పెద్దదై వారు కొంత మెచ్యూర్ అయిన తర్వాత చెప్తే బాధపడతారేమో, గద్దిస్తే బాధపడతారేమో అని ఎన్నో సంగతులు తల్లిదండ్రులు చెప్పారండి. చెప్పడానికి ఇష్టపడరు. సరే, వారికి దేవుడు జ్ఞానం ఇవ్వాలనుకుంటారు తప్ప ఏ తల్లిదండ్రులు కొంత వయసుకు వచ్చిన పిల్లల్ని గద్దించలేరు, చెప్పలేరు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ 32వ కీర్తన 2వ వచనంలో, నీ మీద ఏంటంటే నీకు ఉపదేశం చేసేదను. ఏం బోధిస్తారంటే చెప్పండి. ఇక్కడ ఏం బోధిస్తాడు ఆయన? నడవవలసిన మార్గం. ఏ మార్గం అండి? నడవవలసిన మార్గమును నీకు అంటాడు. అంటే నడవవలసిన మార్గం ఉంది, నడవకూడని మార్గం కూడా. నడవకూడని మార్గంలో వెళ్తున్నాడు. ఎవరు గుర్తురాగా? బిలాము. ఆతురముగా బహుమానం పొందవాలని దేవునికి ఇష్టం లేని మార్గం ఆయన నడిచాను. నడవకూడని మార్గంలో నడిచిన వాళ్ళు చాలా మంది భ్రష్టులు అయిపోయినారు. ఈరోజు నీవు నేను మనం నడవలసిన మార్గం ఉంది. బాలుడు నడవలసినటువంటి మార్గమును వాళ్ళని బోధించమన్న దేవుడు, నీవు నేను మనమందరం కూడా నడవవలసినటువంటి మార్గాన్ని కూడా మనకు నేర్పిస్తారనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి దేవుని పిల్లలారా ఈరోజు. అందుకంటాడు హెబ్రీ పత్రికలో మరి 5వ అధ్యాయము 11-12 వచనంలో అంటాడు, నేను మీకు నేర్పించాల్సిన సంగతులు ఉన్నాయి. మీరు నేర్చుకోవడానికి ఇష్టపడితే నేర్పిస్తాను, మీరు శిష్యులుగా ఉండడానికి ఇష్టపడితే నేను నేర్పిస్తాను. నేర్చుకునే మనస్సు కావాలి. నడక, దేవుడు నడక నేర్పువాడు కనబడతాడు. హోషేయ ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో, నేను మీకు నడక నేర్పువాడను అంటాడు దేవుని బిడ్డలారా. మన దేవుడు మన ఏది నడవాలి ఆత్మ జీవితంలో. ఏ రకమైనటువంటి బోధన మనం పెరగాలి, ఏ రకమైనటువంటి క్రమము పద్ధతి మనం ఉపయోగించాల్సినటువంటి వెకాబులరీ, బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి పద సంపద కలిగి ఉండాలి, ఎటువంటి బిహేవియర్ మనం కలిగి ఉండాలి. What kind of intention do we have in the presence of Lord, in the society, in front of Gentiles? అన్ని జనుల ముందుకు వెళ్ళినప్పుడు ఏ రకంగా మనము మన బిహేవియర్, మన ప్రవర్తన, మన మాట తీరు, మన చూపులు, ఎవ్రీథింగ్ హాస్ టు బి కౌంటబుల్. ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతిదీ, మనం నడుస్తున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు లెక్కలో ఒక మాట బైబిల్. అందుకే మీరు పలుకు ప్రతి మాటకు
అరే మనం ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం కదా, గుర్తున్నది ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం, కానీ దేవుని దగ్గర మాత్రం లిస్ట్ ఉంది. నువ్వు నడక నేర్చుకొని మాట్లాడుతున్నది మొదలుకొని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినావు, అందులో దేవునికి ఇష్టమైన మాటలు ఎన్ని మాటలు, దేవునికి ఆయాస పెట్టే మాటలు ఎన్ని మాటలు. ఎందుకు రాసుకుంటూ కూర్చున్నావా ఈ మాటలన్నీ అంటే, ఎవరైతే వారి యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లు కాపాడుకుంటారు అంటాడు. అందుకే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడదు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా తన పెదవులను కాపాడుకున్నవారు. దేవుడు నేర్పిస్తాడు. మనం ఏం మాట్లాడాలి దేవుడు నేర్పిస్తాడు, ఏ రీతిగా నడవాలి దేవుడు నేర్పిస్తాడు. నేను మీకు నేర్పించువాడు. ఎట్లా? మామూలుగా కాదు, నీ మీద దృష్టి ఉంచి కొంతకాలం. దృష్టి లేకుండా ఇప్పుడు పలానా తమ్ముడు వచ్చారా, నేను పలానా పని చేద్దాం అనుకుంటే నాకు తెలియదు. వాని మెచ్యూరిటీ ఎంత, వాని జ్ఞానం అంతా, వాని బాడీ సైకాలజీ, వాడు ఎక్కడ పెరిగాడు, వాని వాతావరణం ఏంది, వాని క్యారెక్టర్ ఏంది నాకు తెలియదు. సరే బాబు ఇష్టమైతే చేయలేని అంటాం, అట్లా చెప్పడం వేరు. వాని మీద దృష్టి ఉంచి కొంతకాలం దృష్టి పెట్టి వాడి యొక్క బలాలు బలహీనతలు, వాడు ఎంతవరకు చేయగలుగుతాడు, ఇది మనకు సెట్ అవుతుందా సెట్ కాదా, ఈ పని నువ్వు చేస్తే ఎంతవరకు నువ్వు ముందుకు సాగుతావు, ప్రతిదీ కొంతకాలం నీ మీద దృష్టి పెడతాడు దేవుడు. దృష్టి పెట్టి నాకు మాట ఈ పని, అదే దేవుని పిలుపు అక్కడ 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 కన్సిడర్ అవుతుంది అనమాట. హౌ షుడ్ బి కన్సిడర్, దిస్ ఇస్ ద కాల్, దిస్ ఇస్ ద గాడ్స్ కాల్. అంటే నీ మీద దృష్టి ఉంచి దేవుడు సలహాలు చెబుతున్నప్పుడు నువ్వు గుర్తించాలి, నాకు ఈ పని కొరకు దేవుడు పిలుస్తున్నాడు, ఇంట్లో నేను నడక నేర్చుకోవాలి, ఈ పనిలో నేను నడవాలి, ముందుకు సాగాలి. దేవుడు పెట్టాలి. ఈరోజు చాలా మంది మంచి క్రైస్తవులే కానీ నడక సరిగా ఉండదు. పౌలు అంటాడు, నేను మంచి పోరాడితే నా పరుగు, ఆయన పరిగెత్తాడు, మనం నడవలేకపోతున్నాం. నడవడం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి సంగతులను మనం జాగ్రత్తగా దేవుని బిడ్డగా అనుసరించాలి, ప్రార్థన చేయమని చెప్పాడు. ఎంతమంది మోకాలు నల్లగాయండి. ఈరోజు మనం అందరం క్రిస్టియన్స్. 1వ శతాబ్దంలో నీరో చక్రవర్తి ఏమన్నా తెలుసా, అరే క్రైస్తవుడు అంటే అప్పుడు ఏమైందంటే అందరినీ చంపేస్తుంటాయి. క్రైస్తవులు చెప్పిన ప్రతి ఒక్కరు చంపుతుంటాయి. వీళ్ళంతా తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. అన్నది సంపూర్ణ కార్యంలో ఉంది అంటే తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు, భయంతో తీసుకెళ్లి సింహాలకు పడేస్తున్నాడు, రకరకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు. నీరో చక్రవర్తి 500 మంది క్రిస్టియన్స్ తీసుకెళ్లి తంబాలకు కట్టేశారంట. తంబాలకు కట్టేసి తారు పూసి, అంటే ధాంబర్ నడిగెత్తి మొదలు అధికార వరకు ధాంబర్ పూసి అగ్ని ముగించారు. సజీవ దహనం అయిపోయినారు. ఈ భయానికి కొందరు అక్కడక్కడ రహస్యంగా ప్రారంభం చేస్తున్నారు. అప్పుడు నీరో చక్రవర్తి అన్న మాట తెలుసా, అయ్యా క్రైస్తవులు మాకు దొరుకుతలేరు, వాళ్ళు అక్కడక్కడ రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నారు, మరి ఎప్పుడు బయటకు వస్తున్నారో ఎప్పుడు డబ్బులు వస్తారో మాకు తెలుస్తలేదు అన్నప్పుడు నీరో చక్రవర్తి అన్న మాట ఏదో తెలుసా, నిజమైన క్రైస్తవుడు ఏదైతే ఉంటాడో ఆయన ముఖం నల్లగుంటాయి. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన చేయకుండా ఉండలేడు. దట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. మీరు అందరి ముఖాలు చూడండి, ఎవరి ముఖం నల్లగుంటే వానే చేసి. ఈరోజు అటువంటి పరీక్ష వస్తే ఎంతమంది మనం క్రైస్తవులు అనేది కదా. దిస్ ఇస్ ద బేసిక్ లెసన్. నేను చెప్పేది లోతైన అర్థం కాదు. బారు నరనక్షత్రంలో మొదట రక్షించబడ్డ తర్వాత మనం చేయాల్సిన బేసిక్ లెసన్స్ కొన్ని ఉన్నాయి. ప్రార్థించుట, స్తుతించుట, దేవుడి సన్నిధికి వెళ్ళుట, సహవాసం కలిగి ఉండుట, అపోస్తుల బోధలో ఉండుట, సహవాసంలో ఉండుట, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన సంగతులు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడి రోజు నడుతున్నా, నా చిన్న పిల్లలారా నేను మీకు ఉపదేశకుడు ఉంటాను, మీరు నాకు శిష్యులు. అందుకే యేసు ప్రభు తన శిష్యులను పంపుతున్నాడు. ఏమంటండి? మత్తయి సువార్త 22వ అధ్యాయం చివరి వచనంలో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేకులను ఏం చేయండి? శిష్యులుగా, నా శిష్యులుగా చేయండి. మేక్ దెమ్ యాజ్ మై డిసైపుల్స్. ఎట్లా శిష్యుడు అంటే అర్థం చెప్పండి. నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు శిష్యుడు. నాకు కూడా చెప్పేది నేర్చుకోవాల్సింది, నాకేం లేదు, నాకు అన్ని సంగతులు తెలుస్తున్న శిష్యుడు కాదు, వాడు విశ్వాసి కూడా కాదు. దే ఆర్ నాట్ బీయింగ్ యాజ్ ఎ గుడ్ క్రిస్టియన్. ఉండడానికి అన్నాను కూడా అనమాట. దేవుని బిడ్డ, ఈ రోజు మనం ప్రభు యొక్క సన్నిధానంలో ఎన్ని సంగతులు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఈ బర్త్డే అనుకోకుండా కాంతారావు అన్న గారి ఒక కుమారుని బర్త్డే రావడం, అసలు నేను యాక్చువల్గా ఇంటికి సంబంధించి మాట్లాడదాం అనుకున్నా. అన్న వాళ్ళు ఒకవేళ అక్క వాళ్ళ అవకాశం ఇస్తే, మరి పెద్ద సేవకులు మాకన్నా అనుభవంలో పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి వారికి ఇవ్వడం గౌరవం, వారు మాట్లాడడం చాలా సంతోషకరం. నేను ఇంటి గురించి మాట్లాడదాం అనుకున్నా. సడన్ గా అన్నగారు అన్నారు, బర్త్డేకి సంబంధించి మీరు కొద్దిసేపు మాట్లాడండి సునీల్ గారు, తర్వాత నేను వేరే విషయం ఏదైనా మాట్లాడతాను అన్నాను. ఈరోజు దేవుడు నా మనసులోకి వచ్చిన తర్వాత అపాయం పెట్టాడు. చాలా మంది ఈరోజు దేవుని పెట్టారా ఇంకా బాల్యంలో ఉంటున్నారు. కాళ్ళములు బట్టి చూస్తే మీరు పాలు త్రాగవలసిన వారి జోన్లో మనం ఉండొద్దు. బలమైన ఆహారం భుజించాలి. ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు, మా ఏమన్నా
వాడు 20 వచ్చిన అంతే మనకు సంతోషం ఉంటుందా? 20 years అయింది, ఇప్పుడు వాడు ఈ వయసులో కరెక్ట్ మన వయసు, హైట్ ఆ పర్సనాలిటీకి ఈ వయసు కరెక్ట్. 20 years వచ్చిన తర్వాత అంతే ఉన్నాడు, ఏ తల్లిదండ్రులు సంతోషం ఉంటుందా? వాడు ఎదగాలి, పెరగాలి. స్పిరిచువల్ గా చాలా మంది ఇంకా పాల్గొనే స్థితిలో ఉన్నారు. దే డోంట్ నో వాట్ ఇస్ ద బేసిక్ లెసన్స్. దేవుని పిల్లలారా, అందుకే పౌలు అంటాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు, 1 కొరింథీ 13 అంటాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళే మాట్లాడి తిని, పిల్లవాని వాళ్ళే తలచి తిని, పిల్లవాని వాళ్ళ యోచించి తిని, కానీ ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాడిని చేస్తాను మానేసా. పిల్లకాయ చేస్తాను, ఇంకా అమ్మ ప్రార్థన అంటే నిద్ర వస్తుంది, ఈ పిల్లకాయ చేస్తుంది ఇవన్నీ నా కొడుకులు అట్లా నడుస్తుంది. ఇది నేను అనకూడదు మాట. దేవుడి సన్నిధి అమ్మాయింపు అన్న బాగా అలసిపోయాడు, ఇది ఒక వారం పోకపోతే మరొకటి అన్ని పిల్లకాయ చేస్తారు. నువ్వు పిల్లకాయ చేసిన మానకపోతే దేవుని ఒక ఉద్దేశాలు నెరవేర్చడు. పిల్లలు నా కొడుకున్నాడండి, వాడు చిన్నగా ఉండేప్పుడు కాబట్టి ఏం బాధ్యత ఉండదు. వాడు పెద్దగా అయితే వాడు వేయడానికి వస్తే డాడీ మరి చెల్లెకంటే ఎలా ఎప్పుడు చేద్దామంటావు, నా డబ్బులు ఉన్నాయా, ఒక బాధ్యత, కుటుంబ బాధ్యత వారికి వస్తుంది. పెద్దవాడు అయిపోతే ఆ బాధ్యత రావాలి, రాకపోతే వాడి వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మనం పెద్ద దేవా సంఘకన్యక భూమి సిద్ధపడుతుంది కదా ప్రభు, నా పాత్ర ఇది, రేపు మా పెద్ద పడతాం, మేఘాల మీద వెళ్ళిపోతాం. నువ్వెంతగా సంఘ కన్యకను సంఘ కన్యక నువ్వు పని చేస్తున్న వాడు ఉన్నావు, దేవుని యొక్క పనివాడు ఎంత పాలిభాగస్తుడు ఉన్నావు, ఎంత దేవుని జత పనివాడికి. అందుకే పౌలు అంటాడు 1 కొరింథీ 3:9-10 మేము దేవుని జత పనివారం, వీఆర్ ద కోలెబస్ ఆఫ్ గాడ్, బికాస్ దే నో వెరీ వెల్ వాట్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అండ్ వారికి స్పష్టంగా తెలుసు దేవుని పనిలో నా చేయి ఉండాలి. ఇప్పుడు ఇల్లు కట్టారండి, దీంట్లో ఎంతమంది చేతులు ఉన్నాయి చెప్పండి? మేస్త్రిలో చేయి ఉంది, పెయింటింగ్ వేసేవాళ్ళు చేయి ఉంది, వైరింగ్ చేసేవాళ్ళది, ప్లంబింగ్ చేసేవాళ్ళది, మార్బల్ వేసేవాళ్ళది. ఎంతమంది కలిస్తే ఇంత మంచి గృహం తయారైందండి. అదే దేవుడి యొక్క సంఘ కన్యకుల ఆ యొక్క దేవుడు కడుతున్నటువంటి ఇంటిలో అందరి చేతులు కలవాలి, నీ పాత్ర అందులో ఉండాలి. దేవుని పనిలో నీ పాత్ర ఉండాలి. పర్వరాజు పోయిన తర్వాత నీ జ్ఞాపకం చేసుకోవాలి, ఇందులో సునీల్ పాత్ర ఉంది నా ఇంట్లో, దాస్ పాత్ర ఉంది నా ఇంట్లో, కాంతవ పాత్ర ఉంది నా ఇంట్లో, ప్రతి ఒక్కరు పాత్ర ఉంది. ఇక్కడ ఈ పనిలో వీళ్ళు తోడ్పడ్డారు నాకు భూమి మీద. ఎక్కడి నుంచి ప్రారంభిస్తుంది? నడక చిన్న పడుతూ లేస్తూ పరిగెత్తి మెల్లమెల్లగా ఎదిగి ఆత్మ జీవితంలో దేవుని పని చేసేటంత స్థాయికి మనం రావాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ప్రభువా మాకు నేర్పించండి, మేము నేర్చుకుంటాం. నీవు మా మీద దృష్టి ఉంచి మాకు నడవలసినటువంటి ఉపదేశాలను మీరు మాకు తెలియజేయండి. మీ పనిలో మా పాత్ర, మీ సంకల్పం నెరవేరుస్తున్న వారిగా భూమి మీద మేము యాత్ర ముగించాలి. నీ పనిలో ఏమాత్రం మేము పాత్ర లేని వాడు రావద్దు. ఇక్కడ ఎంతో మంది ఇంటికి వచ్చారు, అందరు పాత్రలు లేదు కదా, కొంతమంది పాత్రలే ఉండదు. అట్లా దేవుడు కడుతున్నటువంటి ఇంటి ఒకటి ఉంది, ఆ ఇంట్లో కూడా కొంతమంది పాత్రలే ఉంటుంది. అందులో నీవు నేను మనం అందరం ఉండాలంటే ఎదగాలి. వి షుడ్ మెచ్యూర్ అనమాట. మనం దేవుని యొక్క సంగతులు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే స్థాయికి వెళ్ళాలంటే పరిగెత్తాలి. దేవుని పిల్లలు రోజు నేర్చుకుందాం. ప్రభువా మీ చిత్తాన్ని మాకు బయలుపరచని నేర్పించండి, నడవలసినటువంటి మార్గాన్ని మాకు ఉపదేశం చేయండి. ఎక్కడెక్కడో మేము నీ చిత్తానికి వ్యతిరేకంగా నడవకూడదు, బిలాగా నీ చిత్తానుసారం నడచడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి అని మనం ప్రార్థన చేసుకుందాం. రండి, ప్రభు కొద్ది మాటలు దీవించి మన వినికిలో ఫలింపచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నేర్చుకోవాల్సినటువంటి వినికిల్లో మా జీవితంలో ఉన్నాయని మీరు కోరుతూ ఉన్నారు. మీరు మా బోధకుడు కండి, మీరు మా బోధకుడు కండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. విత్తబడ్డ వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయనట్లుగా మోహన్ రావు అన్న గారు దైవజనులు, మోహన్ రావు అన్న గారు పరిచయలు ఉన్నారు, వారు కూడా వారి ముందుకు వచ్చేసిన ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య మహోన్నతుల పరిశుద్ధుల వందనాలు, స్తోత్రాలు. కృప దినములు గంటలు శిఖర్లు కాచి కాపాడుతూ మా జీవితంలో 2022 సంవత్సరం 11 మాసం 12 దినం వరకు కాచి కాపాడి ఈ దినమంతా ప్రభా గృహ ప్రతిష్ఠ విషయమై ప్రభా అదేవిధంగా ప్రభా తల్లి కుమారుడు ప్రభా నా తల్లి ప్రకాష్ విజయ్ ప్రకాష్ బర్త్డే విషయంలో సహాయం చేసిన మహిమ పొందినారు. వందనాలు తండ్రి. ఇదిగో మీ దాసుని ద్వారా విధమైన వాక్యం బట్టి వందనాలు ప్రభా. వారు నడవలసిన వారికి నేర్పు పెద్దవాడిన ప్రధాని తొలగిపోవడానికి వాక్య ప్రకారం తండ్రి దాని మేమందరం కూడా నీ త్రోవలో నడిచి కృప దయచేయని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా అతని విజయ్ ప్రకాష్ నా కుటుంబాన్ని ప్రభా తమ్ముడి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి మరి సంఘాన్ని పరిచయం దాసుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ
మితమైన వాక్యం నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభావ ప్రతి బిడ్డకు అనుగ్రహించి దీవించి ఆశించి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ అన్న. దేవుని నామానికి మహిమ గాక. మనము ఒక 2 పాటలు పాడుతూ దేవుని స్థుతిద్దాం. అందరూ కూడా మనకు అందరికి వచ్చిన పాటలు పాడదాం. మన సర్వసదానికి ఎక్కువగా ఎప్పుడు సియోన్ గీతాలు పాడతాం కాబట్టి పాటలు పెడతారు. పాటలు పాడే లోపల పాటలు పాడుతుంటే పాట పాడుతుంటే Thank you.